అసలు ఈ స్కై ల్యాంటర్న్ ఎగరేయడానికి పడిన తిప్పలు అంతా ఇంత కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సద్ ఎక్స్ప్లోర్. ఇది మన డే 10 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి. నాకు ఈ రోజు ఫీవర్ వల్ల కైట్స్ అయితే ఎగరేలే కానీ ఈ స్కై ల్యాంటర్న్ అయితే ఎగరేద్దామని ఫిక్స్ అయిపోయా. నేను ఈ స్కై ల్యాంటర్న్స్ అయితే 2 తీసుకొచ్చా. ఒకటి ఎల్లో కలర్, ఒకటి రెడ్ కలర్, ఒకటి నా కోసం, ఇంకొకటి మక్క కోసం. ప్యాక్ ఆఫ్ 3 తీసుకుంటే మాత్రం 25 రూపీస్ అంట ఈచ్. ఇంకా ఒక్కటి సింగిల్ గా తీసుకుంటే మాత్రం 30 రూపీస్ అంట. నేను సింగిల్ గా 2 అయితే తీసుకున్నా. నాకైతే ఈచ్ 30 రూపీస్ అయితే పడ్డాయి. ఇంకా నా ఒక్కడికి అయితే లియడానికి రావట్లే, అందుకే మా అమ్ములో హెల్ప్ అయితే తీసుకున్నా. కానీ మా అమ్ములు కూడా పట్టుకోవడానికి రావట్లే. తర్వాత మళ్ళీ మా అక్క హెల్ప్ తీసుకున్నా. బిల్డింగ్ మీద అయితే చాలా అంటే చాలా గాలి వస్తుంది, అందుకే చాలా సేపటికి అంటుకోలేదు. లాస్ట్ కి అయితే అంటుకుంది. మీలో ఈ స్కై ల్యాంటర్న్ ఏ ఫెస్టివల్ కి ఎగరేస్తారో కింద కామెంట్ చేయండి. నేనైతే దివాళీకి ఇంకా సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఎగరేస్తాను. ఈ స్కై ల్యాంటర్న్ ఎగరేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో ఎయిర్ ఫిల్ అయ్యాకనే వదలాలి, లేకపోతే మాత్రం అది కింద పడిపోతుంది. ఎయిర్ ఫిల్ అయ్యాక కూడా ఒక 2 టైమ్స్ అయితే చెక్ చేసుకోండి పైకి వెళ్తుందా లేదని, తర్వాత పైకి అయితే వదలాలి. నాకు అలా 2 టైమ్స్ అయితే కింద పడిపోయింది. ఇంకా లాస్ట్ కి అయితే దాన్ని అయితే ఎలాగలాగా పైకి అయితే పంపించేసా. అది అలా మన చేతుల నుంచి పైకి వెళ్తుంటే ఆ ఫీలే వేరు అసలు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అది చాలా అంటే చాలా హైట్ వెళ్ళింది. మళ్ళీ దాంట్లో ఫ్యూల్ అయిపోయేదాకా అది మొత్తం పైకి వెళ్తూనే ఉంటది. ఫ్యూల్ అయిపోయాక మళ్ళీ కింద అయితే పడిపోతుంది. తర్వాత మక్కకని తెచ్చిన ఎల్లో స్కై ల్యాంటర్న్ కూడా ఎగిరిపించేసా నానా కష్టాలు పడి. సక్సెస్ఫుల్లీ అది కూడా చాలా హైట్ అయితే చాలా హైట్ వెళ్ళింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటివరకు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి.